హనుమంతుల వారు మొట్టమొదట రామచంద్రుడి దర్శనానికి వచ్చి నమస్కారం చేశాడు. అయ్యా, తమరెవరు? ఏ పని మీద వచ్చారు? మీరు వేసిన వేషమేమి? ఈ వేసిన వేషానికి ధరించిన ఆయుధాలకి పొంతన కనబడడం లేదు అని 3 మాటలు అడిగారు. ఎవరు, ఏమిటి వేషం, ఈ ఆయుధాలు? 3 మాటలు అడిగిన ఉత్తర క్షణంలో సర్వలోకీశ్వరుడైనటువంటి రామచంద్రుడు ఏమన్నాడు? లక్ష్మణ, ఇలా మాట్లాడగలిగిన కుర్రవాణ్ణి నేను ఇంతవరకు చూడలేదయ్యా. వీడే కనుక ఉన్నట్లయితే ముల్లోకాలను మనం జయించగలుగుతాం. ఇటువంటి ఒక్క మంత్రి మన దగ్గర ఉంటే ఏమిటి ఆయన యొక్క విశేషం? ఈ మాట్లాడుతున్నంతసేపు అపశబ్దం నోట్లోంచి రానివ్వలేదు, తల తిప్పలేదు, కనుబొమ్మలు ఎగరవేయలేదు. ఎక్కడా ఏమీ ఇబ్బంది పడకుండా ఇక మాట్లాడేటువంటి విద్య హనుమంతుడొక్కడికే తెలుసు. శబ్ద బ్రహ్మాన్ని తెలిసినవాడు ఈయనొక్కడే. ఈ మాట్లాడే విద్యకి కావలసింది అవిస్తరం, అసందిగ్ధం, అవిలంబితం, అవ్యథం. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే మాట్లాడుతున్నారో అంటే ప్రప్రథమంగా ఏరా వెళ్ళిన పని ఏమైంది అంటే తక్షణం ఏమైందో చెప్పాలి తప్ప నేను బయలుదేరానండి, దారిలో లారీ, బస్సు ఢీకొన్నా ఇవన్నీ చెప్పరు. అవిస్తరం. అలా అన్నారు కదా అని వెళ్తుండీ సగం మింగేస్తాడు. అక్షరం